ఆలోచిద్దాం. ఎంతమంది నిజంగా ఆయనను జ్ఞాపకం చేసుకుని ప్రతిరోజు అయ్యా నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పి ఎంతమంది ఆయనను జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత కలిగి ఉన్నారు. దేవుడు చేసిన ప్రతి మేలు కూడా యేసు ప్రభు ద్వారా మన జీవితంలో పొందుకుంటున్నాం. ఆయన మధ్యవర్తిత్వం వహిస్తూ మన విషయంలో తండ్రికి మనకి మధ్యలో మధ్యవర్తిగా ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనల్ని విడిపించాలి, మనల్ని తప్పించాలి, మనం నడవవలసిన మార్గం నడవాలి, ప్రభు చిత్తమేంటో వీళ్ళు తెలుసుకోవాలి అని చెప్పి మన విషయంలో ఎన్నో సార్లు మరి తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. మరి మనమైతే మద్యముతో మత్తులైనటువంటి వారంగా మన సొంత ఆలోచనలు, సొంత ఇష్టాలు, సొంత క్రియలు, సొంత బలహీనతలతో మత్తులైపోయి ఉంటూ మరి నా జీవితంలో మేలు కావాలి, అద్భుతం కావాలంటే కుదరదు. నేను ఇది మిమ్మల్ని డిస్కరేజ్ చేయడానికి కాదు, కానీ ప్రాక్టికల్